ఆయన మన బలహీనతలన్నిటినీ ఆయన పరిశీలిస్తున్నాడు. ఒకవేళ మనం ప్రార్థనలో బలహీనంగా ఉన్నామా, లేకపోతే మనం విశ్వసించడంలో బలహీనంగా ఉన్నామా, లేకపోతే దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోవడంలో బలహీనంగా ఉన్నామో, దేవుడు మన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. గనుక ఆయన ఎంత మాత్రము మనల్ని అవమానపరిచే దేవుడు కాదు. కానీ దేవుడు మనకు శత్రువుల నుండి కూడా దేవుడు మనకి ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, మనకి ధైర్యాన్ని పట్టిస్తాడు. అప్పగించుకున్నప్పుడు మనం బలహీనలుగా దేవునికి కనబడవచ్చు, మన యొక్క వ్యక్తిగతము అంతయు కూడా బలహీనంగా ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని బలపరిచే ఆ యొక్క యుద్ధ రంగంలో మనల్ని బలపరిచి దేవుని యొక్క వాక్యంతో నింపి మనల్ని ధైర్యపరిచే ఆ యొక్క యుద్ధంలో ప్రవేశించడానికి, అనగా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ఎదిరించి ఓడించడానికి దేవుడు అటువంటి శక్తిని దేవుడు మనందరికీ కూడా దయచేస్తాడు. యుద్ధానికి సరిపోయేటటువంటి ఆయుధములు ఏవి కూడా గిద్యోను తన యొక్క సైనికులకు ఇవ్వలేదు. అనగా మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ధరించవలసింది ఏంటి? ఆయుధాలు ధరించాలి. వారు ఏ విధంగా అయితే ఇతరులను గాయపరచాలో ఆ విధమైనటువంటి ఆయుధాలన్నీ కూడా వీరు ధరించి వెళ్ళాలి. అప్పుడే వీరు యుద్ధాలను గెలుస్తారు, ఆ యొక్క శత్రువులను ఓడించి మరలా తిరిగి క్షేమంగా వారి యొక్క స్థలాలకు వస్తారు. కానీ ఇక్కడ గిద్యోను గారు వారికి ఇచ్చింది ఏంటంటే ఒక బోరను, వట్టి కుండను, ఆ కుండలో దివిటీలను వారికి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం చూస్తే ఈ బోరలు లేకపోతే ఈ యొక్క వట్టి కుండ అనగా ఖాళీ కుండ, ఈ యొక్క దివిటీలను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవేవి కూడా యుద్ధంలో వాడబడే ఆయుధములేవి కూడా కావదు. ఒక రకంగా చూస్తే పనికిరాని వస్తువులుగా ఉంటాయి. యుద్ధంలోనికి వెళ్ళే ముందు ఇవి పట్టుకుని ఎవరైనా వెళ్తే వారిని ఎలా చూస్తారు? నిజంగా దావీదులానే చూస్తారు. అంత పెద్ద సైనికుడు అయ్యుండి అంత ఖడ్గముతో బలాఢ్యుడిగా అన్ని ఆయుధాలు ధరించిన వ్యక్తి ఎద్దుకి నీ ఒక వడిసెలు పట్టుకుని వెళ్తావా అని ఆ రోజు ఎలా అయితే దావీదుని హేళన చేసినట్టుగా మాట్లాడారో వీరిని బట్టి కూడా అలాగే అనుకుని ఉండవచ్చు చూసిన మనుషులు. ఆ ఎదుట వచ్చినటువంటి శత్రువులు కూడా అదే విధంగా అనుకుని ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మనుషుల యొక్క ఆలోచనల కన్నా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది. అనగా మనము ఈ లోకమందు ఉన్నటువంటి విషయాలను బట్టే మనము ఆలోచిస్తాము, కానీ దేవుడు ఆలోచించేది పరసంబంధమైనటువంటి విషయాలను గురించి దేవుడు ఎల్లప్పుడు కూడా ఆలోచించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ గిద్యోను ఈ 3 విషయాల్ని, అనగా ఈ 3 యుద్ధ ఆయుధాలుగా పిలువబడలేకపోయినప్పటికీ కూడా యుద్ధానికి వెళ్ళే ముందు ఈ 3 వస్తువులను అతని యొక్క సైనికులకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. అయితే ఆత్మీయంగా వీటినన్నిటిని కూడా మనం అర్థం చేసుకుంటే బోర అనేది దేవునిని గూర్చి ప్రకటన చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆయుధ స్వరముగా, అనగా ఒక బోరగా దీనిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా దేవునిని గూర్చి ప్రకటన చేయడానికి, దేవునిని స్తుతించి ఆరాధించడానికి ఈ బోర అనేది ఉపయోగపడుతుంది. రెండవదిగా మనం చూస్తే ఖాళీ కుండలు అనగా వట్టి కుండలు, అనగా వీటిని మన బలహీనమైనటువంటి ఒక జీవితంతో పోల్చినట్లుగా మనం చూస్తాం. అనగా వట్టి పాత్ర అది కింద పడగానే పగిలిపోతుంది, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉంటుంది. మన జీవితము కూడా అంతే. మన జీవితము కూడా కేవలము తాత్కాలికమైనది. ఈ జీవితము ఎంత మాత్రం కూడా పరిపూర్ణంగా జీవించేటువంటి జీవితం అయితే కాదు. గనుక ఈ జీవితానికి దేవుడు తోడుగా ఇచ్చింది ఏంటంటే ఆ యొక్క దివిటీని ఇక్కడ దేవుడు తోడుగా ఉంచినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అనగా దివిటి అనగా దేవుని యొక్క వెలుగును ఇక్కడ సూచిస్తుంది. గనుక ఈ వెలుగు ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలి ఈ దివిటి? ఇక్కడ రాయబడినట్లుగా మనం చదివినట్లయితే ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మొదట బోరనిచ్చాడు, తర్వాత వట్టి కుండను, ఆ కుండలో దివిటీను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అనగా మొదట మన నోరు దేవునిని స్తుతించే విధంగా ఉండాలి. మన బలహీనమైనటువంటి ఈ జీవితంలో ఏముండాలంట? దేవుని యొక్క వెలుగు. అనగా ఆ వెలుగు సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే కుండలో ఉంటుందో, అనగా ఈ పగిలిపోగలిగినటువంటి ఈ హృదయంలో ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క వెలుగు ఎప్పుడైతే నింపబడుతుందో, వీటిని బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. కనుక దేవుడు అసాధ్యమైనటువంటి విజయాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. మనుషులు చూసి ఇది ఎంతో సింపులే, ఇది ఎవరైనా చేస్తారో, చర్చికి వెళ్ళేవారు కాదు, ఎవరికైనా ఈ సమస్య తీర్చబడుతుంది అనుకునే విధంగా మన యొక్క విశ్వాసం ఉండకూడదు.
మన యొక్క పరిస్థితులు కానీ, మన యొక్క సమస్యలు కానీ, మనకున్నటువంటి ఇబ్బందులు కానీ లోకంలో ఉన్న వారికి ఎవ్వరికి కూడా సాధ్యం కాని విధముగా, అనగా ఇది అసాధ్యము అనిపించే విధముగా మన సమస్యలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే దేవుని యొక్క మహిమ ప్రజలకు కనబడుతుంది. అప్పుడు మాత్రమే నిజముగానే ఈ కార్యము దేవుడే చేశాడని నిరూపించుకోవడానికి ఆ యొక్క కార్యము మన పట్ల దేవుడు జరిగించాలంటే అది మన సమస్యలు అవి పెద్దగా ఉన్నవని మనం ఎంత మాత్రమో దిగులు పడకూడదు. లేకపోతే మన బలము కొంచెముగా ఉన్నదని బాధపడకూడదు. నా కుటుంబము నాకు ఇచ్చేటువంటి బలము కొంచెముగాను ఉన్నది, లేకపోతే నాకు సపోర్ట్ చేసేవారు, నన్ను ఎంకరేజ్ చేసేవారు కొంతమందే ఉన్నారని మనం దిగులు పడితే అది ఎంత మాత్రం కూడా మనకు విజయాన్ని అవ్వదు. అనగా మనం ఒంటరిగా ఉన్నా 1000 మందిగా ఉన్నా దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేయవలసినటువంటి కార్యం ఎప్పుడు కూడా జరిగిస్తూనే ఉంటాడు. అనగా మనం ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతమందిని జయించగలడంట? 1000 మందిని, అంతకంటే 1000 మందిని కూడా జయించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. కేవలం ఒక్క వ్యక్తిని ఉపయోగించి దేవుడు అనేక మందిని విజయాన్ని ఇవ్వడానికి గల కారణము, ఆ దినాల్లో సంసోను ఏ విధంగా అయితే దేవుని యొక్క బలాన్ని పొందుకొని ఆ విధంగా అనేక సైన్యాన్ని ఒక్కడే జయించాడు. కానీ ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవించాడో అది మరలా అతని యొక్క పతనానికి గురి కారినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని పక్షం ఉన్నంత వరకు, దేవుని యందు ఆధారపడినంత వరకు మనం ఒక్కడిగా ఉన్నా మనం ఎంతమందితో సమానమంట? 1000 మంది వల్లే సమానంగా దేవుడు మనల్ని చేస్తాడు. అనగా అటువంటి సమస్యలు మనల్ని కృంగదీవకుండా, మనం ఎంత మాత్రమూ కూడా దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉండకుండా దేవుడు మనల్ని ఆ విధంగా తన యొక్క మహిమ కొరకు దేవుడు మనలందరినీ కూడా బలపరచాలని ఆయన ఆశపడుతుంది. దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలని ఈ యొక్క 300 మంది సైన్యము మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మనం ఉండవలసింది ఏ సైన్యంలో? 300 మంది సైన్యంలో. అనగా ఎవరైతే దేవుడు ఫిల్టర్ చేసిన వారు ఉన్నారో, అనగా దేవునికి ఉపయోగపడేవారు, అనగా ఓదటలోనో, ఈ యొక్క దివిటీలు పట్టుకోవడంలో, ఆ యొక్క ఖాళీ కుండలో తమ యొక్క వెలుగును నింపుకోవడంలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో, ఎవరైతే యోగ్యత కలిగి ఉన్నారో వారిని దేవుడు ఎన్నుకోగలగాలంటే ఆ సంఖ్యలో మనం ఉండడానికి మనం ఎల్లప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉండాలి. అనగా దేవునిని చూసి కానీ, శత్రువుల యొక్క సమస్యలను చూసి కానీ మనము పారిపోయే స్థితిలో ఉండకూడదు. లేకపోతే దేవుని యొక్క క్రమంలో మనం ఎల్లప్పుడూ నడిచేవారుగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని అంతటిని కూడా మనం ఉపయోగించుకునే వారుగా ఉండాలి. ఎప్పుడు ఉన్నటువంటి పద్ధతిలోనే వారు నీటిని త్రాగారు, కానీ వారు విడిచిపెట్టబడిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుధములుగా ఆ యొక్క చేతులతో ఎప్పుడైతే వారు నీటిని త్రాగారో దేవుడు వారిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. అనగా దేవుడు మనకిచ్చినటువంటి నియమ నిబంధనలను, దేవుడు మనకిచ్చినటువంటి ఈవులను మనం ఎప్పుడైతే అనుభవిస్తూ దేవునిని స్తుతిస్తామో దేవుడు వాటిని బట్టి మనలను ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యులుగా మనం చేస్తాడు. ఎప్పుడు ఉండేటువంటి పద్ధతిలోనే బానిసత్వంలో ఉన్నప్పుడు ఒకే బ్రతుకుగా జీవించి దేవుని ప్రజలుగా చేరినప్పుడు కూడా అదే బ్రతుకుగా జీవిస్తే ఏ ప్రత్యేకత ఉండదు. అనగా లోకంలో ఉన్నప్పుడు ఒకే అనుభవాల్ని అనుభవిస్తూ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఒకే లోకస్తులకు దేవుని ప్రజలకు ఎటువంటి వ్యత్యాసం అనేది ఉండదు. కానీ ఒక వ్యత్యాసం అనేది ఉండాలంటే దేవునిలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను, దేవునిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి ఆయనకు తగినటువంటి జీవితంగా దేవుని ప్రజలు ఏ విధంగా నడుచుకుంటారో ఆ విధంగా నేను నడుచుకోవాలని ఆశపడగలిగితే దేవుడు తప్పక మనల్ని ఎన్నుకోవడానికి ఆ 300 మందిలో మనల్ని కూడా దేవుడు ఉంచాలని ఆయన ఆశపడుతున్నారు. అనగా కొద్దిగా ఉన్న మనమైనప్పటికీ కూడా పరిపూర్ణతతో దేవుని మీద ఆధారపడేటువంటి జీవితము దేవుడు మనకి దయచేయాలని ఆశపడుతున్నారు. అనగా మనము మనుషుల మీద ఆధారపడితే అది దేవునికి వచ్చేటువంటి నష్టమేమి కూడా ఉండదు. కానీ అయినప్పటికీ కూడా మనం ఎవరి మీద ఆధారపడాలంట? దేవుని మీద ఆధారపడాలి. అది జ్ఞానం విషయంలో అయినా, శక్తి విషయంలో అయినా, ధనం విషయంలో అయినా, ఆరోగ్యం విషయంలో అయినా, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సమస్య విషయంలో అయినా సరే మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీద ఆధారపడాలి. అదే సమయంలో అతిశయించవలసింది కూడా దేవుని యందే అతిశయించాలి. ఇది నా బలమును బట్టి, నా చదువును బట్టి, నా శక్తిని బట్టి, నేను సంపాదించిన సంపదను బట్టి అని ఒకవేళ మనం అతిశయిస్తే మనం విడిచిపెట్టబడిన జాబితాలోనే మనం ఉంటాం. ఆ 22,000 మంది సంఖ్యలో ఉన్న వారంగానే మనం ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే మన శక్తి అని కాదు, కానీ దేవుని శక్తి, దేవుని యొక్క మహిమయే మనలను ఇటువంటి విజయంలోనికి నడిపిస్తుందని ఎవరైతే నమ్ముతారో దేవుడు అటువంటి వారందరికీ కూడా ఇటువంటి విజయ జీవితాన్ని, అనగా శత్రువుల పైన ఓడించేటువంటి జీవితాన్ని, మన జీవితంలో మనల్ని ఏడుబడి చేసినటువంటి ప్రత్యేక సమస్యల పైన దేవుడు మనకు అటువంటి అధికారాన్ని ఇచ్చి శత్రువులు సహితము ఆశ్చర్యపడేటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద
ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడడం అంటే దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా ఆయనతో నడుస్తూ ఉండాలి. మన నాయకులు ఏ విధంగా మనల్ని నడిపిస్తే ఆ విధంగా మనం ఎప్పుడైతే నాయకునితో కలిసి నడుస్తామో, నాయకుడు మనల్ని నష్టపరచడానికి చూడడు. ఏ నాయకుడైనా, ఏ రాజు అయినా ఎవరు కూడా నష్టపోకూడదనే ప్రతి రాజు, ప్రతి నాయకుడు ఆలోచిస్తాడు. గనుక మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు కూడా ఆయన ప్రజలను విడిచిపెట్టి వారిని బట్టి సంతోషించాలనుకునేటువంటి దేవుడైతే కాదు. మనము గణపరచబడాలి. మనను దేవునిని గణపరిచే విధంగా మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. గనుక అట్టి కృప పరిశుద్ధునైన దేవుడు మన వెనుకలు కొద్ది వాక్యం నుంచి దీవించి ఆశీర్వదించును గాక.